హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి రుచులు. ఆలు పరాటా తయారు చేసుకోవడం. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1.5 కప్ గోధుమ పిండిని యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన దాంట్లోకి 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే 2 to 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని మనం పిండి మొత్తం కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దని బాగా మెత్తగా కలుపుకోవాలి. మనం చపాతీకి ఏ విధంగా కలుపుకుంటామో ఈ విధంగా కలపండి. ఇలా కలుపుకున్న దాన్ని మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో స్టఫింగ్ కోసం మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి ఆలూని చేత్తోటి నలుపుకుంటూ మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇక్కడ 300 గ్రామ్స్ ఆలూని తీసుకున్నానండి. ఇలా మెత్తగా మెదుపుకోండి. ఇలా మెదుపుకున్న దాంట్లోకి 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే కొద్దిగా ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకొని మనకి ఆలు మిశ్రమంలోకి మసాలాలన్నీ పట్టే విధంగా బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా మెత్తగా మిక్స్ చేసినటువంటి ఆలు మిశ్రమాన్ని మనం మీడియం సైజు చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మొత్తం కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. మనం చేసి పెట్టుకున్నటువంటి ఆలు మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి గోధుమ పిండి ముద్దను తీసుకొని కొద్దిగా పిండిని తీసుకుంటూ మీడియం సైజ్ బాల్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని మనం చేత్తోనే తడుముకుంటూ చిన్న చపాతీలాగా ప్రిపేర్ చేయాలి. ఇంతకుముందు వీడియోలో పెసరపప్పు పరోటా అప్లోడ్ చేశానండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి. అలాగే ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేది ముందుగా మీకు వస్తాయి. ఈ విధంగా చేసుకున్న దాన్ని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఆలు మిశ్రమాన్ని ఇందులోకి స్టఫింగ్ని పెట్టుకొని మనం ఎడ్జెస్ని క్లోజ్ చేసుకుంటూ మొత్తం ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకుంటూ బాల్లా ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఇలా బాల్లా ప్రిపేర్ చేయడం వల్ల మనకి పరోటా అనేది చుట్టుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. స్టఫింగ్ అనేది ఎక్కువ బయటకు రాకుండా ఉంటుంది. ఇలా చేసుకున్న దాన్ని మనం పొడిపిండిని చల్లుకుంటూ చపాతీ కర్రతోటి నెమ్మదిగా రోల్ చేయాలి. మనం ఇక్కడ పరాటా అనేది ఎక్కువగా రోల్ చేయకూడదండి. మనం స్పీడ్గా రోల్ చేస్తే కనుక స్టఫింగ్ అనేది బయటికి వచ్చేస్తుంది. మనం నెమ్మదిగా చపాతీ కర్రతోటి ఈ విధంగా రోల్ చేయండి. ఇలా రోల్ చేసుకున్న దాన్ని ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా వేడైన తర్వాత ప్యాన్ మీదకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నదని ఒకవైపుకి కొంచెం కాలిన తర్వాత రెండో వైపుకి గరిటతోటి టర్న్ చేసుకొని ఆయిల్ని స్ప్రింకిల్ చేయాలి. ఇలా రెండు వైపులకి కూడా టర్న్ చేసుకుంటూ ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకుంటూ మనకి పరాటా అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి. ఇలా రెండు వైపులా కాల్చుకున్న దాన్ని ఇప్పుడు మనం వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం పెరుగులోకి కానీ లేదంటే ఏదైనా కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే మనకి పరాటా అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.